ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు టెంపుల్ అల్వాల్లో ఉన్నటువంటి శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర ఆలయంలో ఉన్నాము. ఈ యొక్క టెంపుల్ విశిష్టత ఏందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనము ఎంట్రన్స్లో ఉన్నాము. ఒకసారి ఎంట్రన్స్ చూడండి, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి, సో ఎంట్రన్స్లో మనం చూసుకుంటే మొత్తం రాతి కట్టడాలతోనే మంచిగా రంగులు వేసేసి ఒక్కసారి చూడండి, చాలా బాగుంది టెంపుల్ మాత్రము. ఓం నమః శివాయ, శివాయ నమః. చూడండి, చాలా బాగుంది. ఎంట్రన్స్లోనే మనకి చూసుకుంటే కొబ్బరి చెట్లతోనే ఈ చెట్టు మంచిగా అనిపించింది నాకైతే. చూడండి ఒక్కసారి. ఫ్రెండ్స్, ఇప్పుడు టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ఒక్కసారి చూడండి, నా వెనకాల భాగము కొబ్బరి చెట్లతోని చాలా బాగుంది. అదేవిధంగా మనకి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి రాగానే లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఇవి పక్కనే చూసుకుంటే ఆంజనేయ స్వామి ఉన్నారు. ఒక్కసారి చూడండి, చాలా బాగుంది. చాలా పురాతనమైనటువంటి టెంపుల్ ఇది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను అడిగి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనము నాగదేవత టెంపుల్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఒకసారి చూసుకుందాము నాగదేవత టెంపుల్ని. ఒకసారి చూడండి, చాలా పెద్దగా ఉన్నది. ఇంత పెద్దగా ఎక్కడ చూడలేదు ఇలా. సో లోపలికి వెళ్ళి చూద్దాము ఇంకెవరెవరు ఉన్నారు అనేటువంటిది. ఓకేనా, చాలా బాగుంది. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి ముందరికి రాగానే మనకి ఇట్లా చూడండి, కాలభైరవుడు కూడా ఉన్నారు ఇక్కడ, మనకి దర్శనం ఇస్తారు. సో ఎవరైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసేవాళ్ళు ఇలా పూజలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే చూడండి, నాగదేవత ఇక్కడ శివుడికి అభిషేకం కూడా చేస్తారు. చూడండి, ఈ రాగి చెట్టు కింద చాలా బాగా అనిపించింది నాకైతే చూస్తూ ఉంటే. ఒకసారి చూడండి, వాతావరణం మాత్రం చాలా బాగుంది టెంపుల్లో. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి టెంపుల్. మనం ఇక్కడ నాగదేవతల దర్శనం చేసుకున్నాం కదా. ఈ నాగదేవతల దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఎంట్రన్స్ నుంచి రైట్కి తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి స్ఫటికలింగేశ్వర ఆలయం ఉన్నది మనకి. ఒకసారి చూడండి, స్ఫటికలింగేశ్వర ఆలయము. స్వామివారు చాలా బాగున్నారు. శివుడు స్ఫటిక రూపంలో ఇక్కడ మనకు దర్శనమిస్తారు. చూడండి, చాలా బాగుంది కదా. ఫ్రెండ్స్, నాగదేవతల దర్శనం చేసుకున్నాం కదా. అక్కడ నుంచి కాస్త ముందరకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పక్కనే చూసుకుంటే మనకి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. అక్కడ పర్మిషన్ లేదన్నారు, అందుకే నేను చూపించలేకపోతున్నా. సో టెంపుల్ ఒకసారి చూడండి, వ్యూ చాలా బాగుంది కదా. ఇక్కడ మొత్తం టెంపుల్ వ్యూ చూడండి, నాకైతే సూపర్ అనిపిస్తుంది. మీరు కూడా ఎవరైనా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోండి స్వామివారిది. ఎవరైనా లోకల్ వాళ్ళు మన వీడియో చూస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ గోశాల కూడా ఉంది మనకి. ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే చూసుకుంటే మనకి గోశాల కూడా ఉన్నది. ఒకసారి గోశాల కూడా చూడండి, చాలా బాగుంది. అసలు ఈ ప్లేస్లో ఇట్లాంటి గోశాల మెయింటైన్ చేయడం అంటే అసలు చాలా గొప్ప అని చెప్పొచ్చు. చూడండి ఒకసారి గోశాల చాలా బాగుంది కదా. గోశాల కూడా, గోశాల నుంచి మనం పక్కన ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే శివుడి మెయిన్ ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడ చూసుకుంటే ఈ ధ్వజస్తంభం పక్కనే చూసుకుంటే మనకి ఈ కళ్యాణ మండపం ఉంది కదా. ఈ కళ్యాణ మండపం దగ్గర మనకి కృష్ణుని ఏర్పాటు చేశారు. ఒకసారి చూడండి, కృష్ణ దర్శనం చేసుకుందాం మనము. చాలా బాగా ఉంది కృష్ణుడు. సరే, వచ్చినటువంటి భక్తులకి కూర్చోవడానికి కూడా మనకి మంచిగా ఏర్పాటు చేశారు చూడండి. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే మనకి పంచముఖ శివుడిని మనం దర్శనం చేసుకోవచ్చు. కొద్దిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్కసారి చూడండి. ఫ్రెండ్స్, కళ్యాణ మండపంలో ఉన్నటువంటి కృష్ణుని దర్శనం చేసుకున్నాం కదా. ఇక మెయిన్ టెంపుల్లోకి మనం వెళ్దాము. మెయిన్ టెంపుల్ చూసుకుంటే మనకి ఇక్కడ ధ్వజస్తంభము చూడండి. ధ్వజస్తంభం కూడా, ఈ ధ్వజస్తంభంతో పాటుగా మనకి టెంపుల్ ఎంట్రన్స్లో చూడండి మనకి ఎంత బాగుందో. ఒకసారి చాలా పురాతనమైన టెంపుల్, 1000 సంవత్సరాల ఓల్డ్ అని చెప్తున్నారు. లోపల మనము వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అర్చకులని కూడా, పెద్దలను కూడా అడిగి తెలుసుకుందాము. నాకైతే ఈ ఎంట్రన్స్లో చూస్తే చాలా బాగా అనిపించింది చూడండి ఒక్కసారి. ఫ్రెండ్స్, ఎంట్రన్స్లో చూసుకుంటే మనకి ఇలా ఉంది. ఎంట్రన్స్కి వెళ్ళిపోదాము. ముఖ్యంగా ఇక్కడ మనకి మెయిన్ శివుడు ఏంటంటే శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి అంటారు ఇక్కడ. ఒక్కసారి మనము దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాము. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. చూడండి ఒక్కసారి, మొత్తం రాతి కట్టడాలతో నిర్మించినది. ఈ రాయి చూడండి ఎంత పురాతనమైనదిగా తెలుస్తుంది మనకి. చూడండి మొత్తం నల్లగా, చాలా బాగున్నది. ఒకసారి చూడండి టెంపుల్.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనము లోపల ఉన్నాము. ఇక్కడ మనకి చూడండి, మనకి హిమాలయాల్లో ఎట్లా అయితే ఉంటుందో అట్లా ఏర్పాటు చేసారు మనకి. ఇక్కడ చూసుకుంటే పంచముఖ ఆంజనేయ స్వామి మరియు ఆది శంకరాచార్యులు, అక్కడ చూసుకుంటే శివుడు, అదేవిధంగా ఇక్కడ దత్తాత్రేయ స్వామి. చాలా బాగా అనిపించింది నాకైతే ఇది చూస్తూ ఉంటే. ఈ యొక్క టెంపుల్ మొత్తము చూడండి ఎలా ఉందో, మొత్తం బ్లాక్ స్టోన్ రూపంలో మనకి కనబడుతుంది. అదేవిధంగా ఇది చూడండి కొద్దిగా వెరైటీగా ఉంది. అంటే మనం ఇది మిగతా గుళ్ళు చూసినాం కదా ఇంత ముందుకు, దాంతో పోలిస్తే కొద్దిగా సపరేట్ అనిపిస్తుంది నాకైతే. చూడండి, దత్తాత్రేయ మరియు పంచముఖ ఆంజనేయ స్వామి, శివుడు వీళ్ళని దర్శనం చేసుకున్నాం కదా. ఆ నుంచి పక్కకి రాగానే మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి శ్రీ మేధా దక్షిణామూర్తి అని చెప్పేసి ఉన్నారు మనకి. ఇది టెంపుల్కి పక్కన వెనకాల సైడ్లో చూసుకుంటే చూడండి, ఒక్కసారి దర్శనం చేసుకోండి స్వామివారిది. మేధా దక్షిణామూర్తి దర్శనం చేసుకున్న తర్వాత మనకి వెనకాల భాగంలో ఉన్నాం ఇప్పుడు. ఈ వెనకాల భాగం నుంచి వస్తుంటే చూడండి ఒక పెద్ద అద్దాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనం టెంపుల్ చూడండి ఎంత పాతదో ఇది మనం చూసుకుంటే తెలుస్తుంది. ఈ పైన కూడా చూడండి మొత్తము రాళ్ళతో నిర్మించినటువంటి కట్టడాలు ఇవి మనకి. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక ఫోటో ఏర్పాటు చేశారు విఘ్నేశ్వరుడిది. ఇది మొత్తం చూడండి ఒక్కసారి లోపల, చాలా బాగుంది టెంపుల్ మాత్రము. ఈ పిల్లర్స్ కూడా మొత్తము వీళ్ళు ఎట్లా ఉందో అట్లానే పెట్టారు. నాకైతే అది బాగా అనిపించింది. ఒకసారి చూడండి ఈ పిల్లర్స్ కూడా ఎట్లా ఉన్నాయో, రాళ్ళతో నిర్మించినటువంటి పిల్లర్స్ చాలా బాగా అనిపించింది చూడండి ఒక్కసారి. ఫ్రెండ్స్ ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకి ఎక్కడ ఇది కనబడదు. శివలింగానికి మనము శనీశ్వరుని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఎవరికైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, శని ఉన్నదని అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇక్కడ చేస్తారు. ఎక్కడ కూడా మనము చూసుకోలేము, ఇక్కడ మాత్రం చూసుకోవచ్చు. ఒకసారి చూడండి, లింగంలో మనము శనీశ్వరుని చూసుకోవచ్చు. ఆ లింగంలోనే మనకి దర్శనం ఇస్తారు శనీశ్వరుడు. చూడండి ఒక్కసారి. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ప్రత్యేకంగా పూజలు చేయిస్తారంట, ఏదైనా శని కూడా ఉన్న వాళ్ళు. ఫ్రెండ్స్ చూసినాం కదా, లింగంలోనే మనం శనీశ్వరుని చూసుకున్నాం కదా. ఇది ఎక్కడ లేదంట, ఇక్కడే మనకి ఈ దర్శనం ఇస్తుంది. అదేవిధంగా ఈ యొక్క శనీశ్వరుడు వెనకాలనే మనకి చూసుకుంటే నవగ్రహాలు కూడా మనము చూసుకోవచ్చు. చూడండి ఒక్కసారి నవగ్రహాలు కూడా. సో చాలా బాగా ఉంది టెంపుల్ మాత్రము. ఫ్రెండ్స్ మెయిన్ టెంపుల్ శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. చాలా బాగుంటుంది, ఎక్కడ మనము చూసుకోలేము. ఇక్కడ ఒకసారి చూద్దాం మనము. చూడండి ఎంట్రన్స్లో చూసుకుంటే మనకి చూడండి ఇట్లా ఉంది. తర్వాత మనకి ఎంటర్ అయితేనే మనకి ఇక్కడ నందీశ్వరుడు దర్శనం ఇస్తారు. ఆ తర్వాత మనకి చూడండి శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి వారు ఎంత బాగున్నారో ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ మనము ఇప్పుడు శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం కదా. ఇక్కడ చంద్రమౌళీశ్వర స్వామితో పాటుగా 4 విగ్రహాలు ఉన్నాయి. అసలు వీటి విశిష్టత ఏందనేది మనం అడిగి తెలుసుకుందాము. స్వామి చెప్పండి, ఇక్కడ విగ్రహాలు కూడా చూసుకుంటాం కదా స్వామివారితో పాటుగా, దాని యొక్క విశిష్టత ఒకసారి మాకు తెలియజేస్తారా? తప్పకుండా. ఓం నమః శివాయ. అయ్యా, మీరంతా కూడా ఈ మాధ్యమం ద్వారా తెలుసుకున్నటువంటి విశేషాలు ఏంటంటే, ఇది శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి ఆలయం. ఇక్కడ ప్రధాన అర్చామూర్తి శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి. ఇక ఇది శివ పంచాయతనం అంటారు. అందులో ఇక్కడ ఆగ్నేయ భాగంలో సూర్యనారాయణమూర్తి ఉన్నాడు. ఇక్కడ సూర్యుడి రథసారథి, రథ చక్రాలు, ఇక్కడ గుర్రాలు, అశ్వాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక ఆదిత్యం, అంబికం, అమ్మవారు ఉమాదేవి మీకు నేను చూపిస్తాను. ఉమాదేవి చక్కగా అమ్మవారు ఉమాదేవి, ఆమెకు చెలుకెత్తలు కూడా ఉంటారు పక్కన. ఇది దాదాపు 600 పైచిలుకు ఆలయం. ఇది వాయువ్య దిగ్భాగంలో అమ్మవారు ఇక్కడ ఉంటారు. ఇక ఈశాన్య దిగ్భాగంలో ఇక్కడ విష్ణు స్వరూపంలో ఇక్కడ ఆల్వాల్లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. అంటే శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈశాన్య భాగంలో ఉన్నారు. ఇక అలాగే నైరుతిలో వినాయకుడు, మంచిగా చక్కగా గణపతి ఉన్నాడు. అంటే ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం. చక్కగా మీరు పైన ఒకసారి కెమెరా పెట్టి ఇట్లా చూస్తే ఈ గోపురం అంతా కూడా శ్రీచక్రాకారంలో ఉంటుంది. ఇదంతా కూడా శ్రీచక్రంలా మీకు కనిపిస్తుంది. అలాగే నందీశ్వరుడు స్వామివారి దగ్గర ఇది
శివ పంచాయతనం అల్వాల్లో చాలా విశేషం. అభిషేక సమయంలో చూస్తే శివుడు చక్కగా అర్ధనారీశ్వర స్వరూపంలో ఆ లింగంలో ప్రస్ఫుటంగా మీకు కనిపిస్తుంది. ఇది ఈ యొక్క ఆలయం యొక్క విశేషత. ఇది దాదాపు 600 పైచిలుకు ఆలయం. ఇది ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కాదు. ఇది అంతా భక్తుల చేత నడుస్తున్నటువంటి ఆలయం ఇది అని చెబుతూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. ఫ్రెండ్స్, మనము శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర స్వామి యొక్క విశిష్టత మనం ఇక్కడ తెలుసుకున్నాం కదా. ఇక్కడ పక్కనే చూసుకుంటే మనకి విఘ్నేశ్వరుడు, అక్కడ విఘ్నేశ్వరుడు, అయ్యప్ప స్వామి, ఇక్కడ చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. స్వామివారికి మనకి లెఫ్ట్ సైడ్లో మనకి ఉంటారు. ఇక్కడ చూడండి, చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఒకసారి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి, చూడని వాళ్ళు. ఇక్కడ మనము విఘ్నేశ్వరుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాం కదా. తర్వాత మనకి అమ్మవార్లు దర్శనం ఇస్తారు, 3 అమ్మవార్లు. ఒక్కసారి చూద్దాము. అమ్మవారి దర్శనం కూడా మనం ఇక్కడ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, పార్వతీ అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారితో పాటుగా ఇక్కడ సరస్వతి అమ్మవారి దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. ఒక్కసారి చూడండి, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనము అమ్మవారి దర్శనాలు కూడా చేసుకున్నాం కదా. ఆ పక్కనే చూసుకుంటే మనకి ఉత్సవ విగ్రహాలు, వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు మరియు గోదాదేవి అమ్మవారిని కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇక్కడ మనము మహాలక్ష్మి అమ్మవారు, సరస్వతి అమ్మవారు మరియు పార్వతి అమ్మవారి దర్శనం తర్వాత ముందర చూసుకుంటే మనకి శ్రీచక్ర అర్చన కూడా జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే శుక్రవారం రోజున కాస్త ప్రత్యేకంగా జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది. ఫ్రెండ్స్, శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాం కదా. అదేవిధంగా ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాము. విఘ్నేశ్వరుడి మరియు అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా చేసుకున్నాం కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా 600 సంవత్సరాల పురాతనమైన టెంపుల్ అంట ఇది. మనం ముందుగా 1000 సంవత్సరాలు అని చెప్పుకున్నాం కదా, కానీ 600 సంవత్సరాల నుంచి ఈ యొక్క టెంపుల్ ఇలా ప్రసిద్ధి చెందుతూనే ఉంది. దినదిన అభివృద్ధి చెందుతూ భక్తులతోనే ఈ యొక్క దేవాలయం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని కూడా తెలుసుకున్నాం కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మంచి దేవాలయంలో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. మరి అందరికీ నమస్కారం.